ఉష్ణ సంవహన పరిస్థితుల వల్ల ఉరుములు, మెరుపులు, గస్టీ లేదా స్క్వాలీ విండ్స్, వర్షపాతాలు పడతాయి అని చెప్పుకున్నాం. ఇక్కడ ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో, రాయలసీమలో ఈ చుట్టుప్రక్కల కూడా వాతావరణం ఏ విధంగా ఉండబోతుందో ఈ పిక్చర్లో తెలియజేశాము. ఈ పింక్ కలర్లో చెప్తున్నది టీఎస్ విత్ స్క్వాల్, గస్టీ విండ్స్ అండ్ లైట్నింగ్. అంటే థండర్స్టార్మ్ లేదా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఉండే అవకాశం ఉంది. వారం రోజులు ఇటువంటి వర్షాలు ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఉధృతి మొదటి రోజు కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. రెండవ రోజు నుంచి 7వ రోజు వరకు అది 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతంతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. ఈదురుగాలులు మొదటి 2 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ, 3వ రోజు నుంచి 7వ రోజు వరకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో ఈరోజు ఉన్నప్పటికీ 2వ రోజు నుంచి 5వ రోజు వరకు క్రమేపీ పెరిగి సాధారణ స్థాయి నుంచి 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా తెర్లాంలో 54 మిల్లీమీటర్లు నమోదైంది. దక్షిణంలో అద్దంకి అంటే బాపట్ల జిల్లాలో 61 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. రాష్ట్రం మొత్తం మీద ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఎక్కువ చోట్ల వర్షపాతం నమోదైంది. వారం రోజుల పాటు మొదటి రోజు కొన్ని చోట్ల పడినా, మిగతా రోజులు 1-2 చోట్ల ఉరుములతో కూడిన, మెరుపులతో కూడిన సాధారణ స్థాయి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది.